హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో, స్వయంభూగా వెలిసిన శివలింగం గురించి తెలుసుకుందాము. ఒక సాలెపురుగు రాత్రంతా ఎంతో కష్టపడి భక్తితో శివలింగానికి ఎండ తగలకూడదని గూడు కడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఒక పాము వచ్చి ఆ గూడుని తొలగించి నాగమణి పెట్టి నాగమణులతో పూజ చేసి వెళ్ళిపోతుంది. అలా కొద్దిసేపటికి ఏనుగు వస్తుంది. తన తొండంలో నీరు పోసి పుష్పాలతో పూజించి ఏనుగు ఎంతో భక్తితో పూజ చేసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈసారి సాలెపురుగు ఎంతో గట్టిగా ఆ గూడును కడుతుంది. మళ్ళీ పాము వచ్చి ఆ గూడును తొలగించి మళ్ళీ నాగమణి పెట్టి వెళ్ళిపోతుంది. అలా జరుగుతూ ఉండగా అప్పుడు తను పెట్టిన నాగమణిని తీసివేస్తున్నారు ఎవరు అని అనుకుంటుంది. అప్పుడు సాలెపురుగు వచ్చి, ఒక ఏనుగు వచ్చి ఇక్కడ నువ్వు పెట్టిన నాగమణి తీసివేసి తను పూజ చేసుకొని వెళ్తుంది అని చెప్తుంది. అప్పుడు పాము ఎంతో కోపంగా ఏనుగు తొండంలోకి దూరుతుంది. అప్పుడు ఏనుగు నొప్పికి తట్టుకోలేక పక్కనే ఉన్న బండకు తన తొండంతో గుద్దుకుంటుంది. అప్పుడు తొండంలో ఉన్న పాము, బండ మీద ఉన్న సాలెపురుగు, ఏనుగు మూడు చనిపోతాయి. అలా అపారమైన శివభక్తితో చనిపోయిన ముగ్గురు జీవుల కోసం శివుడు ప్రత్యక్షమవుతాడు. వాళ్ళ భక్తిని మెచ్చి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు శివుడు శ్రీకాళహస్తి అని ఆ ప్రదేశానికి పేరు పెడతారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అలా ఆ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.